హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలోని కౌరవులకి పాండవులకి గురువైన ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ తల్లిదండ్రులు ద్రోణాచార్యుడు, కృపి. పాండవులకు మరియు కౌరవులకు గురువు ద్రోణాచార్యుడు. భరద్వాజ మహర్షి తన వీర్యమును ఒక కుండలో ఉంచితే అందులో నుంచి ద్రోణాచార్యుడు పుట్టాడు. అలాగే అశ్వత్థామ తల్లి కృపి. ఈమెను గౌతమ మహర్షి తన మానసిక శక్తితో పుట్టించాడు. ఆ తర్వాత ఈమెను శాంతన మహారాజు పెంచుకొని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. అలా అశ్వత్థామ తల్లిదండ్రులు ఇద్దరిని విచిత్రమైన పుట్టుక. అలాగే వీరిద్దరికి జన్మించిన అశ్వత్థామ కూడా పుట్టిన వెంటనే గుర్రంలాగా శకిలించాడంట. అందుకే ఇతనికి అశ్వత్థామ అని ద్రోణాచార్యుడు పేరు పెట్టాడు. అలాగే అశ్వత్థామ శివుడి యొక్క అంశతో జన్మించాడు. అందువల్ల ఇతనికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అశ్వత్థామ ఎప్పుడూ తన తండ్రికి తెలిసిన విద్యలన్నిటినీ తను కూడా తెలుసుకోవాలని అనుకునేవాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అర్హత ఉండాలని చెప్పేవాడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడికి తన కొడుకు కంటే తన శిష్యుడైన అర్జునుడి మీద ప్రేమ ఉండేది. అందువల్ల అశ్వత్థామకు తన చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద కోపం పెంచుకున్నాడు. అలాగే అర్జునుడికి ప్రతి విషయంలోనూ అశ్వత్థామ అడ్డు వచ్చేవాడు. కానీ అర్జునుడు మాత్రం వాటన్నిటిని దాటుకొని విలువిద్యలో ఎంతో ప్రావీణ్యాన్ని సాధించాడు. అందువల్ల ద్రోణాచార్యుడు అందరికంటే ముందుగా అర్జునుడికే బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు. అప్పుడు అశ్వత్థామ కూడా తన తండ్రిని తనకు కూడా బ్రహ్మాస్త్రం నేర్పించమని అడిగాడు. ద్రోణాచార్యుడు ఎంత చెప్పినా అశ్వత్థామ ఒప్పుకోకపోవడంతో కొడుకు పైన ప్రేమతో బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో నేర్పించాడు. కానీ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించాలో మాత్రం ద్రోణాచార్యుడు అశ్వత్థామకు చెప్పలేదు. అంతేకాకుండా ఆ సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల జరిగే అనర్థాల గురించి కూడా అశ్వత్థామకు చెప్పాడు. కానీ తన తండ్రి చెప్పిన మాటలేమీ అశ్వత్థామ పట్టించుకోలేదు. ఒకసారి అశ్వత్థామ ద్వారక నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడితో తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఇస్తానని, తనకు సుదర్శన చక్రాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు నీకు ఈ ఆయుధం కావాలని అడిగాడు. నేను ఈ ప్రపంచాన్ని జయించాలని అనుకుంటున్నాను. నిన్ను జయిస్తే ఈ ప్రపంచాన్ని జయించినట్టే కదా అని అన్నాడు. అది విని నవ్వి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని అశ్వత్థామకు ఇచ్చాడు. కానీ ఆ సుదర్శన చక్రం కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే మోయగలడు. అశ్వత్థామ చక్రాన్ని మోయలేక తిరిగి మళ్ళీ శ్రీకృష్ణుడికి ఇచ్చి, ఇది లేకపోయినా నేను ఈ ప్రపంచాన్ని గెలవగలనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంత గొప్ప గురువైన ద్రోణాచార్యుడు కడుపును పుట్టిన అశ్వత్థామను చూసి శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు. అలాగే అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు అశ్వత్థామకు నారాయణి అస్త్రాన్ని మరియు అగ్నేయ అస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ అస్త్రాలతో అశ్వత్థామ అర్జునుడిని సంహరించాలని అనుకున్నాడు. కానీ నారాయణ శాస్త్రాన్ని ప్రయోగించగానే ఆ అస్త్రం శ్రీకృష్ణుడు చూసి పూలమాలగా మారిపోయింది. అలాగే అగ్నేయ అస్త్రాన్ని అర్జునుడు తన బాణాలతో నివారించాడు. దీని కారణంగా అశ్వత్థామకు ఉన్న గర్వమంతా పోయింది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, అలాగే తన తండ్రి ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు చనిపోవడంతో అశ్వత్థామ పాండవులు ఓడించడం సాధ్యం కాదని వారితో సంధి చేసుకోమని కూడా దుర్యోధనతో చెప్పాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధము చివరి రోజున భీముడు దుర్యోధనుని తొడలు విరిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ దుర్యోధనుడికి తాను పాండవులను చంపుతానని మాట ఇచ్చాడు. ఆ రోజు రాత్రి పాండవులను చంపడానికి వారి శిబిరాలకు వెళ్ళాడు. వారు అక్కడ లేకపోవడంతో పాండవులు కుమారులైన ఉప పాండవుల్ని నిద్రపోతున్న సమయంలో వారిని సంహరించాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామపై యుద్ధం చేయబోతుంటే అశ్వత్థామ తనకు తెలిసిన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపై ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శక్తితో ఉత్తర గర్భంలోని బిడ్డను తిరిగి బ్రతికించాడు. ఇలా చేసినందుకు అశ్వత్థామను శ్రీకృష్ణుడు 3000 సంవత్సరాల పాటు తనకి మరణం ఉండదని, తన శరీరం నుంచి వచ్చే దుర్గంధంతో బాధపడుతూ ఉండమని శాపం ఇచ్చాడు. ఈ శాపం కారణంగానే అశ్వత్థామ కురుక్షేత్రం నుంచి అడవులోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అశ్వత్థామ తనకున్న కోపం, అసూయ, ఆవేశంతో అధర్మం తరపున యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో శాపాన్ని పొందాడు.
సో ఫ్రెండ్స్, చూసారుగా అశ్వత్థామ గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.